పితృతిథి చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ సద్దుల్లో పెట్టేటువంటి నివేదనను నువ్వులు బెల్లమే నివేదనగా చేస్తూ ఉంటారు కాబట్టి పెద్దలకు పెట్టిన తర్వాత పెట్టడం కాబట్టి ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటూ ఉంటారు. అయితే ఈ బతుకమ్మను ఎందుకు పేర్చాలి, ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? పూర్వము చోళరాజు ధర్మాంగదుడు అనేటువంటి రాజు ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఏలుతూ ఉండేవాట. ఆయనకి చాలామంది మగ సంతానం కలిగి పుట్టడం చనిపోవడం జరుగుతూ ఉండేదిట. అప్పుడు ఒక మహర్షిని అడిగి ఆ దంపతులిద్దరూ కూడా మహాలక్ష్మి గురించి తపస్సు చేశారుట. మహాలక్ష్మి ప్రత్యక్షమైన తర్వాత తమకి సంతానంగా రావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారట. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి పుట్టిందిట. ఆ అమ్మాయికి ఏమిటంటే బతుకమ్మ అంటే కొడుకులంతా మరణించారు కాబట్టి ఇక ఈ అమ్మాయి మరణించకూడదు, మహాలక్ష్మి అనుగ్రహం వల్ల పుట్టింది కాబట్టి ఈ అమ్మాయి జీవించి ఉండాలి అనే దానికి అర్థంగా బతుకమ్మ అని పేరు పెట్టుకున్నారట. మరి మహాలక్ష్మి పుట్టింది కాబట్టి అప్పుడు ఆ రోజు నుంచి ఆమెకి కృతజ్ఞతగా పూజ చేయటం అనేది ప్రారంభం చేశారట. అయితే ఈ పూజ చేయటంలో కూడా దీనిలో అనేక అంతరార్థాలు మనకి కనిపిస్తాయి. అసలు మామూలుగా ఏమిటంటే మహాలక్ష్మి నివాస స్థానాలు ఏమిటి అని చెప్పుకున్నప్పుడు ప్రతి పువ్వులోనూ కూడా మహాలక్ష్మి నివాసం ఉంటుందిట. పువ్వు వికసించింది, పువ్వు అంటేనే మహాలక్ష్మి స్వరూపం, అందుకని పువ్వుల్ని నలపకూడదు అంటూ ఉంటారు. ఆ మహాలక్ష్మిని ఎక్కడ కొలుస్తున్నారు? పువ్వుల్లో కొలుస్తున్నారు. ఆ పువ్వుల్లో కూడా ఏ విధంగా కొలుస్తున్నారు? అందరూ ఆడవాళ్ళందరూ కూడా పెళ్ళి అయినటువంటి వాళ్ళు కానటువంటి వాళ్ళందరూ కూడా పువ్వుల్లో మహాలక్ష్మిని అంటే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి పువ్వుల్లో గౌరీదేవిని కొలుస్తూ ఉంటారు, మాంగళ్యం చల్లగా చూడమని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి వాతావరణానికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఇందులో కనిపిస్తాయి. తెలంగాణ ప్రాంతంలో ఏం చేస్తారు, ఇది ప్రాంతీయ పండగగా అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ అన్ని చోట్ల అందరూ కూడా చేయవచ్చు. ఎందుకని చేయవచ్చు? పువ్వులో మహాలక్ష్మి, అందరికీ పువ్వులో మహాలక్ష్మి కనిపిస్తుంది, అందరికీ పువ్వు మహాలక్ష్మి స్వరూపమే. అంటే ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలో చూసినా కూడా పువ్వు వికసించిన పువ్వు అంటేనే అది మహాలక్ష్మి స్వరూపం. మనం అనేకంగా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, శ్రీచక్రాన్ని విగ్రహాన్ని రకరకాలుగా మనకి మామూలుగా ఎమరాల్డ్లో చేయటం, వజ్రంతో చేయడం, ముత్యాలతో చేయటం, తర్వాత పాలరాతితో చేయటం, స్ఫటికంలో చేయటం, ఇలా దేనికి విశేషమైనటువంటి రత్నంలో ఆ విగ్రహాన్ని పెట్టి మనం కొలవటం వలన అలాంటి అనుగ్రహం కలుగుతుందని భావించి అనేక రకాలుగా ఆ విధంగా విగ్రహాన్ని తెచ్చుకుని పూజలు చేస్తూ ఉన్నారు. గంధంను గంధపు చెక్కతో చేసుకుని, జిల్లేడు చెక్కతో చేసుకుని ఇలా రకరకాలుగా చేస్తున్నారు. అదేవిధంగా మహాలక్ష్మి స్వరూపమైనటువంటి వికసించినటువంటి పువ్వుల ఒక గుంపు, అంటే పువ్వులన్నింటినీ కూడా పేర్చి చక్కని అలంకారం చేసి దానిలో గౌరీని పూజించడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అంశం. మామూలుగా మహాలక్ష్మి ఎక్కడ ఉంటుంది? కమలంలో ఉంటుంది. ఆవిడ ఉండడమే పువ్వుల్లో ఉంటుంది. అలాంటి పువ్వులోనే మహాలక్ష్మిని, అదేవిధంగా మహాలక్ష్మి స్వరూపమైనటువంటి పువ్వుల్లో గౌరీదేవిని కొలవటం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా కనిపించేటువంటి అంశం. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఏం చేస్తారు, తంగేడు పువ్వుల్ని తేవటం, ఆ తర్వాత బంతి పువ్వుల్ని తేవటం, రకరకాల రంగులు ఉండేటువంటి గుమ్మడి పువ్వులను తేవటం, అన్ని రకాల పువ్వుల్ని కూడా పేర్చి అక్కడ అమ్మవారిని తయారు చేస్తారు, బతుకమ్మని తయారు చేస్తారు. ఇక్కడ ఒక్కో రకమైనటువంటి పువ్వులో ఒక్కో రకమైనటువంటి ఔషధీ గుణం ఉంటుంది. ముఖ్యంగా మగవాళ్ళందరూ వెళ్ళి తోటల్లోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పువ్వులన్నింటినీ కూడా తెచ్చి ఇంట్లో ఆడవాళ్ళకి ఇస్తూ ఉంటారు. పెద్దగా అన్నన్ని పువ్వులు తెచ్చిపోస్తూ ఉంటారు, గంపల కొద్ది పువ్వులు తెస్తారు. ఇంట్లో ఎంతమంది స్త్రీలు ఉంటే, ముత్తైదులుగా ఉండేటువంటి స్త్రీలు ఎంతమంది, కన్నెపిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బతుకమ్మను పేర్చుకుంటారు వాళ్ళు. అంటే ఇన్ని బతుకమ్మలు తయారు చేయాలంటే బోలెడన్ని పువ్వులు ఆకులు కావాలి. వాటన్నిటి మధ్యలో కూర్చొని ఈ బతుకమ్మల్ని అందంగా పేరుస్తారు. అంటే ఆ ఆకులని ఆ పువ్వులని తాకటం వలన, ఆ తోటల్లోకి వాటి దగ్గరికి వెళ్ళటం వలన, వాటి తాకటం వల్లనే శారీరకంగా ఉండేటువంటి అనేక రుగ్మతలు కూడా నయమైపోతాయిట. బంతి పువ్వులకి ఎన్నో క్రిమికీటకాల్ని ఆకర్షించి వాటిని చంపగలిగేటువంటి శక్తి దానికి ఉందిట. తంగేడుకు అనేక రకమైనటువంటి రోగాల్ని తీసేటువంటి శక్తి దానికి ఉందిట. అంటే అది మరొకసారి మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ఉండేటువంటి ఒక్కో రకమైనటువంటి పువ్వుకి ఆకుకి ఒక్కో రకమైనటువంటి రుగ్మతను తీయగలిగేటువంటి శక్తి ఉందిట. అంటే మనం ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా
దీనివల్ల మనకి ఎంతో ప్రయోజనం ఉంది.